మామ వరుసగా ఇది మూడో రోజు. ఈ రోజు కూడా మళ్ళీ మనం బీరకాయ అమ్ముతున్నాం. ఎందుకంటే బీరకాయ అయితే రోడ్డు మీద అయితే సేల్ అయితే చాలా బాగా అవుతుంది. అలాగే బీరకాయ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంది మార్కెట్లో. అందుకని చెప్పి మళ్ళీ ఈ రోజు కూడా ఒక 5 బాక్సులు బీరకాయ అయితే కొన్నాను. దానికి తోడు ఒక 2 మూటలు అయితే పచ్చిమిర్చి అయితే కొన్నాను. నేను పచ్చిమిర్చి మీద ఇదైతే పెద్దగా ఏం లేదు కానీ పర్లేదు. మిర్చి అయితే మాత్రం రేటు పెరిగింది మామ. అందుకని చెప్పి మనం కొంచెం తక్కువ రేట్లో మిర్చి అయితే తీసుకున్నాం. ఆ తర్వాత 3 మూటలు అయితే బెండకాయ అయితే తీసుకున్నాం. ఇది మూట వచ్చి 70 కిలోలు అయితే ఉంది. 3 మూటలు అయితే తీసుకున్నాం. ఈ బెండకాయ అయితే చాలా లేతగా అయితే ఉంది మామ. చూడడానికి అయితే కొంచెం పొడవు ఉంది కానీ కాయ అయితే మాత్రం చాలా లేతగా ఉంది. ఇది ఒక 3 మూటలు అయితే తీసుకున్నాను. మొత్తం అంతా అయితే బండ్లు అయితే లోడ్ చేసాము. బండిలో మొత్తం లోడ్ చేసేసరికి బండి అంతా కూడా చాలా ఎక్కువ అయిపోయింది, హెవీగా అయిపోయింది సరుకు అంతా. బీరకాయ ఉంది, పైన అయితే బెండకాయ అయితే వేసేసాం. మొత్తం అంతా బీరకాయ నొక్కుపోతుంది. బండి అయితే తీసుకొచ్చి మన పాయింట్లు అయితే పెట్టేసాము. పెట్టగానే వ్యాపారం అయితే మాత్రం చాలా బాగా జరుగుతూ ఉంది. ఈ బీరకాయ అయితే కొంచెం ముక్కలు అయిపోతుంది మామ. చాలా వరకు కూడా లేతగా ఉంది కదా కాయ, అందుకని చెప్పి. రేపు చూద్దాం మామ ఈ రోజు వ్యాపారం లాభం తెచ్చిందో నష్టం తెచ్చిందో. అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. రేపు అయితే 9 AM ఫుల్ వీడియోలు అయితే వస్తుంది మామ ఈ రోజు వ్యాపారం అయితే. ఇది వ్యాపారం.